హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడాని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూద్దామా. సూపర్గా ఉంటుందండి. సైడ్ డిష్లో కానీ ఇలాగనే తినేసేసేయచ్చు. క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీంట్లోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోనే మనం బియ్యం పిండి, శనగపిండి, కార్న్ఫ్లోర్ పిండిని వేసేసుకొని గట్టిగా ప్రెస్ చేసేసుకుంటూ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ముద్దలా చేసేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఈ పకోడీని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై చేసేసుకోండి. ఇలా క్రిస్పీగా వేగిన వాటిని ఎమ్మటే వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అన్నీ ఇలా కూడా చేసి పెట్టేసుకున్నాక దీంట్లోనే మనం జీడిపప్పు పలుకుల్ని అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకొని ఈ పకోడీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ పకోడీ. సైడ్ డిష్లో కూడా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.